శుభ్రంగా కడిగి పోసి బాగుంటుంది అంటే బియ్యం ఏంటి అమ్ముకున్న వాళ్ళు బియ్యం కంపు దర్శనాల కంపు అమ్మేది మొన్న అప్పుడు తెచ్చారు, అప్పటి నుంచి మానేసారు. కడిగి ఎండలో పోతుంది. మనం చేసుకుంటే బాగుంటుంది. ఎండ పోసి ఇది వరకు నేను ఇసురుకునేదాన్నిగా ఇక్కడ మామగారు రవి ఇసురుకుంటే ఉప్మా చేసుకుంటాను, నాకు అదే ఇష్టం. వేడి కూడా ఉండదండి, చల్లదనం. నీళ్ళు కాస్త కాగబెట్టి సరిపడి ఆనిచ్చి బియ్యం కడిగి శుభ్రం చెరిగి కడిగి గాలి చేసి ఏం చేస్తానంటే ఆ వేడి నెలలో పోసి ఒకడికి రానట్ట ఒకడికి వచ్చిన తర్వాత గుట్టకేసి ఎండబెడతాం. ఆ రవ్వ కింద ఇసురుకుంటే చక్కగా సన్నగా పడిద్ది. ఇడ్లీ కూడా వేసుకోవచ్చు. అమ్మోళ్ళ వరకు అదే అన్నం తినే పర్లేదు, అన్నం అక్కర్లేదు. కుడిపళ్ళు ఆడతాయి ఎంత రుచి ఉంటుంది అనుకున్నా. పిండి కొట్టి మీద రవ్వ అసలు తినబుద్ధి తిన్నాం. నాకు ఒక్కదానికి పెట్టారు ఎప్పుడు నిన్న చేతి కడిగి పోతే వదిన ఉప్మా తినంది పచ్చలేదు, నాకు వద్దమ్మా ఉప్మా అని.